హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రవణ్. ఈరోజు మీకు చిక్కమంగళూరు ఫుల్ టూర్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చిక్కమంగళూరు ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, పిన్ టు పిన్ డీటెయిల్స్ అనేవి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో నేను అన్ని పాయింట్స్ కవర్ చేశానండి. సో అందుకనే కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది, బట్ చూడండి. ఓకే, రైట్ నౌ నేను నా జర్నీ స్టార్ట్ చేశానండి. మేబీ రేపు మార్నింగ్ 4 o'clock రీచ్ అవుతానేమో. మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ బస్సెస్ అయినా ట్రైన్స్ అయినా అవైలబుల్గా లేవండి. సో ముందుగా మనం బెంగళూరు చేరుకోవాలండి. బెంగళూరు చేరుకున్నాక బెంగళూరులోని మెజెస్టిక్ బస్ స్టాండ్కి చేరుకోవాలండి. మెజెస్టిక్ బస్ స్టాండ్ నుంచి చిక్కమంగళూరుకి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయండి. మెజెస్టిక్ బస్ స్టాండ్ నుంచి చిక్కమంగళూరుకి 250 kilometer డిస్టెన్స్ ఉంటుందండి. అరౌండ్ 4 hours జర్నీ ఉంటుంది. నేను చిక్కమంగళూరు చేరుకున్నానండి. ఇక్కడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న బైక్ రెంటల్ షాప్లో బైక్ రెంట్ తీసుకున్నానండి. వీరు పర్ డేకి 500 rupees ఛార్జ్ చేస్తున్నారు. వీరి కంపెనీ పేరు రాక్ అండ్ రోల్. బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. సో నేను 2 daysకి బైక్ బుక్ చేసుకున్నాను. లేదా మీరు క్యాబ్ అయినా లేదా ఆటో అయినా హైర్ చేసుకోవచ్చండి. వారు 2500 rupees ఛార్జ్ చేస్తారు అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి. ఇక్కడ నుంచి నేచర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూడండి మిరుగుతాం. వావ్, సో బ్యూటిఫుల్. ఇక్కడ సెల్ఫ్ డ్రైవ్ చేసేవారు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి, ఎందుకంటే ఈ రోడ్డు చాలా డేంజర్గా ఉంది. చాలా టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ రోడ్డు మొత్తం కర్వింగ్ ఉంది. సో మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ రోడ్లో. ఈ రూట్లోనే నేను 2 యాక్సిడెంట్ అయిన కార్లను చూశాను, అందుకనే కొంచెం మనం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. షూటింగ్ స్పాట్ అంటే ఇది. ఇక్కడ నుంచి వ్యూస్ మాత్రం సూపర్గా ఉన్నాయి. వావ్, ఇక్కడ నుంచి మనము జెట్ ప్యాంట్ వ్యూ దగ్గరికి వెళ్తున్నాము. ఇది చాలా ఫేమస్ డెస్టినేషన్ అండి, మస్ట్ విజిట్. అక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంటుందంట, అందుకని మనం మిస్ చేయొద్దు అలాంటి ప్లేస్ని. మన బైక్ను పక్కన పార్క్ చేసాము. సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఆ కొండ చివరికి వెళ్ళాలి. సో నడుచుకుంటూనే వెళ్ళాలి. సో ట్రెక్కింగ్ చేస్తూ అక్కడ రీచ్ కావాలి. సో కొంచెం కష్టమే, బట్ ఫైనల్లీ మనం జెట్ ప్యాంట్కి రీచ్ అయ్యాము. ఇక్కడికి వచ్చేటప్పుడు కంపల్సరీ ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఇక్కడ మనము ట్రెక్కింగ్ చేసినాక చాలా దూపు అవుతుంది, సో అందుకనే వాటర్ బాటిల్ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ నుంచి వ్యూస్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయండి. సూపర్ వ్యూ, సో గుడ్. వాటర్ బాటిల్స్ మస్ట్ క్యారీ చేయండి. మనకి ఇక్కడ వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉండవు, సో వాటర్ బాటిల్ క్యారీ చేయడం చాలా మంచిది. అదిగోండి అక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను జూమ్ చేస్తా. ఆ కొండ చాలా స్పెషల్ అయిన కొండ అండి. అది ఇయర్లీ వన్స్ ఓపెన్ చేస్తారు. ఆ కొండ పేరు దేవరమణ బెట్ట. మనం ఇప్పుడు ఆ కొండ దగ్గరికి వెళ్తాము. అక్కడికి వెళ్ళినాక ఆ కొండ గురించి చెప్తాను, ఏం స్పెషల్ ఉందో అందులో. ఇక్కడ నుంచి ఫోటోలు దిగితే మాత్రం చాలా సూపర్గా వస్తున్నాయండి. మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడ నేను జెట్ ప్యాంట్ నుంచి దేవరమణ బెట్టను చూపిస్తున్నానండి. సో అక్కడికి వెళ్ళాలంటే మనము మళ్ళీ కొండ చుట్టూ తిరుగుకుంటూ వెళ్ళాలి, కొంచెం లాంగ్ ఉంటుంది. అదిగోనండి దేవరమణ బెట్ట. ఇప్పుడు మనం చాలా క్లోజ్గా ఉన్నాము. నేను ఇప్పుడు బాబా బుడన్గిరి హిల్స్ మీద ఉన్నాను అండి. ఇక్కడ నుంచి దేవరమణ బెట్ట చాలా క్లోజ్గా కనిపిస్తుంది. చూడండి, ఆ కొండ ఎందుకు అంత స్పెషల్ అంటే, ఆ కొండపై ఒక టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్ని ఇయర్లీ వన్స్ ఓపెన్ చేస్తారు. ఆ టెంపుల్ని దీపావళి సమయంలో ఓపెన్ చేస్తారండి. ఆ టైంలోనే మనం ఆ కొండపైకి వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుందండి. రిమైనింగ్ డేస్ పర్మిషన్ ఉండదు ఆ కొండపైకి వెళ్ళడానికి. సో ఆ కొండపైకి వెళ్ళే ముందు ట్రెక్కింగ్కి మనం స్లాట్ బుక్ చేసుకుని వెళ్ళాలండి. ఇప్పుడు మనం బాబా బుడన్గిరి హిల్స్ మీద ఉన్నాం కదండి. ఇక్కడ నుంచి వ్యూస్ చూడండి, సూపర్గా ఉంటాయి. ఇంకా ఈ ప్లేస్కి మీరు మాన్సూన్ సీజన్లో వస్తే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. సెప్టెంబర్ టు డిసెంబర్ మధ్యలో వస్తే అప్పుడు నేచర్ కూడా సూపర్గా ఉంటుంది ఇక్కడ. సో మీరు ప్లాన్ చేయండి, ఐ మీన్ లైక్ మాన్సూన్ సీజన్లో ప్లాన్ చేయండి ఇక్కడికి రానికి. సూపర్. వావ్. ఇప్పుడు మనము మాణిక్యధర వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నామండి.
బాబా బుడన్గిరి హిల్స్ నుంచి ఇలా మెట్ల మార్గం ద్వారా కిందికి వెళ్ళాలండి. కిందికి వెళ్తే అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి 5 రూపీస్ ఎంట్రీ ఫీజ్ ఛార్జ్ చేస్తున్నారండి. మాణిక్యధర వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చామండి. మనకు రైట్ సైడ్లో ఒక దర్గా ఉంది. పదండి ఇప్పుడు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ వాటర్ ఫ్లో అంతగా లేదండి. మేబీ ఇది సీజన్ కాదు అని అంతగా వాటర్ ఫాల్స్ లేదేమో. బట్ చిన్నగా వస్తుందండి. ఒక ట్యాప్ వాటర్ లెక్క వస్తున్నాయి ఇక్కడ. బట్ ఇక్కడ చాలామంది స్నానమూతం చేస్తున్నారు. చూడండి మీరే. ఒక 2-3 ట్యాప్స్ వాటర్ వదిలిపెడితే ఎలా వస్తుందో అలా వస్తుంది. బట్ మీరు సీజన్లో వస్తే మాత్రం ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా సూపర్గా ఉంటుందంట. బట్ ఇక్కడ నుంచి వ్యూస్ చూడండి. వ్యూస్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. వాటర్ బాటిల్ అయితే మీతోనే కంపల్సరీగా క్యారీ చేయండి. ఇక్కడ వాటర్ బాటిల్స్ దొరకవు. ఈ ఎండకు మనం తిరుగుడుకు డిహైడ్రేట్ అయిపోతాము. సో వాటర్ కంపల్సరీ అండి. బాబా బుడన్గిరి హిల్స్కి వచ్చే రూట్ చాలా డేంజర్గా ఉంటుందండి. మొత్తం ఆఫ్ రోడింగ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం దుమ్ము. చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలండి. కొంచెం స్కిడ్ అయిందనుకో మనం పడిపోతామండి. సో నేను మంచిగా ఇంకా రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే నేను డ్రైవ్ చేస్తున్నాను. సో మళ్ళీ నా స్కూటీ ఉత్తినే స్కిడ్ అవుతుంది. సో అందుకనే కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ వీడియో తీశానండి. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ జెర్రీ ఫాల్స్కి వెళ్ళబోతున్నామండి. జెర్రీ ఫాల్స్కి వెళ్ళాలంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన వెహికల్స్లోనే వెళ్ళాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా జీప్స్. ఈ జీప్స్లోనే మనము జెర్రీ ఫాల్స్కి వెళ్ళాలి. ఇక్కడ జీప్ వారు 8 మెంబర్స్కి కలిపి ఒక వెహికల్ ఇస్తారండి. వారు 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే వెహికల్లో మనము జెర్రీ ఫాల్స్కి వెళ్ళి మళ్ళీ అదే వెహికల్లో రిటర్న్ రావాలి అండి. ఒకరికి 200 రూపీస్ ఛార్జ్ పడుతుందండి వెళ్ళి రానికి. మన జర్నీ స్టార్ట్ అయిందండి జెర్రీ ఫాల్స్కి. చూస్తున్నారు కదా రోడ్ ఎలా ఉందో. మొత్తం ఆఫ్ రోడింగ్ అండి. చాలా డేంజర్గా ఉంటుంది ఈ రూట్ మొత్తము. అందుకనే ప్రైవేట్ వెహికల్స్ అలౌ చేయరండి. సో ఓన్లీ జీప్స్ అలౌ చేస్తారు. అది కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన జీప్స్ అలౌ చేస్తారు. జెర్రీ ఫాల్స్కి వెళ్ళే వరకు మన బొక్కలు మొత్తం చురచుర అయిపోతాయండి. మొత్తము మనం వెహికల్లో కూకోలేమండి. స్ప్రింగ్లకి ఎగురుతూనే ఉంటాము, డిస్కో డ్యాన్స్ చేస్తూనే ఉంటాము. బట్ ఈ రైడ్ చాలా ఫన్గా ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు. సో ఈ జెర్రీ ఫాల్స్ని మీరు మిస్ చేయకండి. మస్ట్ విజిట్ ప్లేస్. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. యా ఫైనల్లీ మనము వాటర్ ఫాల్స్కి రీచ్ అయ్యామండి. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సూపర్. వావ్, ఎక్సలెంట్ ఉందండి వాటర్ ఫాల్. చాలామంది స్నానం చేస్తున్నారు ఇక్కడ. వాటర్ కూడా చాలా కూల్గా ఉన్నాయండి. కొంతమంది అయితే భయపడుతున్నారు వాటర్లోకి దిగడానికే. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉందండి. సో అందుకే బైక్ను అలా పక్కకు పెట్టేసి కొద్దిసేపు నేచర్తో ఇంటరాక్ట్ అయ్యాను. నా డే 1 ట్రిప్ కంప్లీట్ అయ్యాక ఈవినింగ్ నేను హాస్టల్ తీసుకున్నానండి. హాస్టల్ వారు 300 రూపీస్ ఛార్జ్ చేశారు. హాస్టల్ మొత్తం చాలా బాగుందండి. టాయిలెట్స్ మొత్తం చాలా క్లీన్గా ఉన్నాయి. హాట్ వాటర్ మొత్తం ప్రొవైడ్ చేశారు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ చేసుకోవచ్చు. అలాగే వీరు ఎవ్రీడే నైట్ ఫైర్ క్యాంపింగ్ ప్రొవైడ్ చేస్తారు. సో 300 రూపీస్కి మనకి ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో వర్త్ టు స్టే హియర్ అండి. ఇది వచ్చేసి ట్రిప్పర్ అండి, చిక్కమంగళూరు దగ్గరలోనే ఉంటుంది. ఈరోజు డే 2 ఇన్ చిక్కమంగళూరు అండి. ఇప్పుడు మీరు చూస్తున్న రెస్టారెంట్ చాలా ఫేమస్ అండి. ఈ రెస్టారెంట్లోనే నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాను. డెఫినెట్లీ ఇక్కడ కాఫీ ట్రై చేయండి. కాఫీ చాలా ఫేమస్ ఈ రెస్టారెంట్లో.
ఇక్కడ నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ముల్యానగిరి పీక్స్ అండి. అదిగో ఆ కొండపైకి ఎక్కాలండి. ఆ కొండపైన గుడి ఉంటుంది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాము. సో మనం పైకి ఎక్కనికెత్తే స్టెప్స్ ఉంటాయండి, నో వరీస్. ఇక్కడికి రావాలనుకుంటే వీక్ డేస్లో రండి, వీకెండ్స్లో రాకండి, ఎందుకంటే చాలామంది ఉంటారు. ఇవాళ సండే అండి. సో ఎంతమంది ఉన్నారో చూడండి, మొత్తం చాలామంది విజిటర్స్ ఉన్నారు. ఈ ప్రాంతంలోనే చెప్పులు వదిలేసి వెళ్ళాలండి. ఇంకొన్ని స్టెప్స్ ఎక్కితే మనము టెంపుల్కి రీచ్ అవుతాము. టెంపుల్ దగ్గరికి వచ్చేసానండి. ఇక్కడ నుంచి మీకు టెంపుల్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అండి, బట్ మీకు చూపిస్తామని తీశాను. సో చూడండి లోపల. ఇక్కడ నుంచి నేచర్ వ్యూస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. సూపర్ అని చెప్పచ్చు. మీరు ఇంకా ఫ్రెండ్స్తోనే వస్తే లేదా ఫ్యామిలీతో వచ్చిన అవుతాం చాలా ఎంజాయ్ చేస్తారండి. బట్ వీక్ డేస్లో రండి, ఎందుకంటే ఇంతగా క్రౌడ్ ఉండదు. సో మీరు ఇంకా ఫొటోస్ దిగనీకైనా సో మీరు కొంచెం ప్రైవసీ మీకు ఎక్కువ ఉంటుంది. బట్ చూడండి ఎంత బాగుందో, సో గుడ్. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అదిగో చూస్తున్నారు కదా, అంత కింద నుంచి రావాలి. దాదాపు ఒక 500 స్టెప్స్ ఉంటాయండి. బట్ ఇక్కడ నుంచి పైకి వచ్చాక వ్యూస్ మాత్రం సూపర్గా అనిపిస్తాయి. ఇది ఎత్తైన శిఖరం అండి టోటల్ కర్ణాటకలో. వావ్. సో ఇప్పుడు మనం కిందికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తా అండి ఎలా ఉందో. చూడండి ఎంత బాగుందో నేచరు. వా సూపర్ అండి. మీరు ఇంకా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో వస్తే అప్పుడు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. నేచర్ మొత్తం సూపర్గా ఉంటుంది. వీరు కేరళ నుంచి వచ్చారంట, స్టూడెంట్స్. వీరు కాలేజ్ ట్రిప్ తరపున వచ్చారంట, చాలా క్లోజ్ అయ్యారు. సో అందుకనే నాకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. వావ్, సో గుడ్. మెయిన్గా ఈ ట్రిప్ని ఫ్రెండ్స్తో ప్లాన్ చేయండి. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెమొరీగా మిగిలిపోతుంది. అంటే మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్ అవుతుంది. నేను కిందకి వచ్చేసానండి. కింద మనకు స్నాక్స్, ఫుడ్ దొరుకుతుందండి. సో ఆల్వేస్ బెటర్ టు క్యారీ వాటర్ బాటిల్ అండి. వాటర్ బాటిల్ కంపల్సరీ ఉండాలి. ఓకే, ఇక్కడ నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఇక్కడే నేను ఒక సోడా జ్యూస్ అండ్ కోకోనట్ వాటర్ తాగి నా నెక్స్ట్ డెస్టినేషన్కి ప్రయాణమయ్యానండి. ఇప్పుడు నేను హెబ్బే ఫాల్స్ దగ్గరికి వచ్చానండి. ప్రజెంట్ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. చిక్కమంగళూరు నుంచి హెబ్బే ఫాల్స్కి 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. అరౌండ్ 2 hours జర్నీ ఉంటుంది. ఎందుకంటే రోడ్ మొత్తం చాలా దారుణంగా ఉంటుందండి, చాలా భయంకరమైన రూట్. అందుకనే నేను కొంచెం మెల్లగా వచ్చాను. వచ్చే వరకు ఆల్రెడీ లేట్ అయిపోయింది, 2 అవుతుంది ఇప్పుడే. చెర్రీ ఫాల్స్ దగ్గర ఏ విధంగా వెళ్ళామో ఇక్కడ అలాగే వెళ్ళాలండి. ఓన్లీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన వెహికల్స్లోనే వెళ్ళాలి. బట్ ఇక్కడ 12 నెంబర్స్కి ఒక జీప్ ఇస్తారండి. ఆ జీపులోనే వెళ్ళాలి, మళ్ళీ ఆ జీపులోనే రావాలి. ఇక్కడ ఒకరికి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ఇక్కడ నుంచి ఎబ్బా ఫాల్స్కి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ 12 కిలోమీటర్స్ కూడా మొత్తం ఆఫ్ రోడింగ్గా ఉంటుందండి. అందుకని వారు కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, 500 రూపీస్. ఇక్కడ నుంచి ఎబ్బా ఫాల్స్కి పోనీకి 1.5 hours, అక్కడ స్పెండ్ చేయడానికి 1 hour, మళ్ళీ రిటర్న్ కానీ 1.5 hours. సో టోటల్గా 4 hours జర్నీ పడుతుందండి. సో మనము హాఫ్ ఆఫ్ ద డే ఇక్కడనే స్పెండ్ చేయాలండి. ఈ రోజు నా లాస్ట్ డే అండి చిక్కమంగళూరులో. ఆల్రెడీ ఈవినింగ్ 7 o'clockకి బస్ బుక్ చేసుకున్నానండి బెంగళూరుకి. టైం అడ్జస్ట్మెంట్ అవుతలేదండి, అందుకని నేను ఎబ్బా ఫాల్స్ని స్కిప్ చేశాను. మీరు రావాలనుకుంటే మార్నింగ్ రానికి ట్రై చేయండి, మీకు సఫిషియంట్ టైం ఉంటుంది.
ఇప్పుడు నేను కలతగిరి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళబోతున్నానండి. ఇది హెబ్బే ఫాల్స్కి దగ్గరలోనే ఉంటుంది. ఇదేనండి కలతగిరి వాటర్ ఫాల్స్. ఇక్కడ టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఇప్పుడు వాటర్ ఫ్లో అంతగా లేదండి, బట్ రైనీ సీజన్లో ఇక్కడ వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ఇప్పుడు చూస్తున్నారుగా, జస్ట్ ఆ నంది నోట్ల నుంచి వాటర్ వస్తున్నాయి అండ్ అక్కడక్కడ వాటర్ వస్తున్నాయి, అలా ఫ్లో ఉంది. బట్ రైనీ సీజన్లో ఇంకా చాలా బాగా ఫ్లో ఉంటుందండి. చిక్కమంగళూరులో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండి. ఈ ప్లేస్ని అస్సలకి మిస్ చేయకండి, ఎందుకంటే ఇక్కడ ఉన్న గాడ్ అలాగే నేచర్ సరౌండింగ్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మీరు కంపల్సరీ ఒకవేళ చిక్కమంగళూరు వస్తే ఈ ప్లేస్ను కంపల్సరీ విజిట్ చేయండి. నందేశ్వరుడి నోటి గుండా వాటర్ వస్తున్నాయి కదండి, చూస్తున్నారు కదా. అక్కడ నుంచి వాటర్ నేను తీసుకొని కొన్ని నెత్తిపై చల్లుకొని టెంపుల్కి వెళ్ళానండి. ఈ ప్లేస్ చాలా డివోషనల్ ప్లేస్ అండ్ హిస్టారికల్ ప్లేస్ అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, శివుడు, బ్రహ్మదేవుడు, మహావిష్ణువు, ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారండి. చాలా మంది కూడా ఇక్కడ స్నానం చేస్తున్నారు. గుడిలో నుంచి దేవుడిని తీసుకొస్తున్నారు, చూడండి. గుడిలో నుంచి దేవుడిని తీసుకొచ్చి ఇలా చేస్తున్నారండి. ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదండి. ఇక్కడ ఉన్న వారిని అడిగాను, బట్ వారు కన్నడలో చెప్పారు. సో కన్నడలో చెప్తే నాకు అర్థం కాలేదు. సో సో ఇలా ఎందుకు చేస్తున్నారో మీరు ఒకవేళ తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ. చూడండి, నేను ఫుల్గా వీడియో తీశాను వీళ్ళు ఏం చేస్తున్నారు. ఇక్కడ వే చూడండి, స్ట్రేట్గా వెళ్తే మనకి హెబ్బే ఫాల్స్ వస్తుందండి. అదే లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు కలతగిరి వాటర్ ఫాల్స్ వస్తుంది. సో ఇవేని గుర్తుపెట్టుకోండి. చిక్కమంగళూరుకు నేను చేరుకున్నానండి. ఇక్కడ నుంచి మీకు రోడ్ చూపిస్తా అండి. లెఫ్ట్ సైడ్ వెళ్తే ముల్లంగిరి పిక్స్, జెట్ పాయింట్, బాబా బుడన్గిరి హిల్స్, మణికెదరి ఫాల్స్కి వెళ్తామండి. అవన్నీ జస్ట్ 10 to 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటాయి. బట్ ఇక్కడ నుంచి మనం స్ట్రేట్గా వెళ్తే హెబ్బే ఫాల్స్, కలతగిరికి వెళ్తామండి. అవి చిక్కమంగళూరు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ ట్రిప్కి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎలా వెళ్ళాలి, పూర్తి వివరాలు నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.